సో హలో గైస్, నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో మా అన్న బిడ్డకు ఎంటికలు తీసుడు, అట్లనే బద్దిపోచమ్మ కాడ మనం యాగ పిల్లని కోసుడు, మేము మళ్ళీ రిటర్న్ ఎట్లా అయినాం, ఎట్లా చేసుకున్నాం అనేది. సో మనం ఇంతకుముందు వీడియోలో ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎట్లా వెళ్తే రూట్ అని చెప్పినాం కదా. మేము దాని తర్వాత ఒక రూమ్లో తీసుకున్నాం. ఆ రూమ్ నుంచి వెళ్ళి రెడీ అయ్యి మా అన్న బిడ్డకు ఎంటికలు తీయడానికి పోతాం. సో అదే ఈ వీడియో. మా వాళ్ళు బయటికి వెళ్ళిళ్ళు, మనం ఆ రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం ఎంటికలు తీయడానికి ఇటు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. కాకపోతే లొకేషన్ చూపించడానికి ఎంత తీస్తున్నా కొద్దిగా లెంతీగానే ఉంటుంది వీడియో, అడ్జస్ట్ చేసుకోరు. అమ్మవాడు ఇటు కాదు అటని అన్నాడు. సో మనం రైట్ సైడ్ స్టార్ట్ అయినాం. ఇది ఎక్కడ గల్లీ అంటే మనం సీదా వెళ్తే పైన భీమేశ్వర ఆలయానికి వెళ్తుంది. సో మనకు సీదా గుడి కాంచెలి కిందికి ఉంటుంది. ఇది మన పాత వేములాడ గుడి కాడికి పోయే రూటు. కాకపోతే మేము అక్కడ పోయినాక చూపిస్తా చూడండి. ఇక మా పొట్టాడు వాడిని ఎత్తుకోమంటే ఎత్తుకోకుండా నడిపించుకుంటూ వస్తాలని వాని బాధ. మా చిన్న పాప చూడండి ఎంత క్యూట్ ఉన్నదో. ఆమెకి ఎప్పుడు ఇంటికి వెళ్ళి తీసేది. అక్కడ మన వేములాడ రాజన్న దగ్గర శివుని బొమ్మ ఉంటుంది కదా, చూపిస్తాను ఆగండి. ఈ సర్కిల్ అన్నట్టు మన పాత వేములాడ దగ్గర నుంచి అది లెఫ్ట్ సైడ్ బద్దిపోచమ్మ సైడ్ పోయే రూట్ కాక ఇంకో రూట్, ఇదే ఆ సర్కిల్. మీకు ఇక్కడ ఏంటిది మన శివుని విగ్రహం ఉంటుంది, చూపిస్తామండి. అదే మన శివుని విగ్రహం, మన మెయిన్ గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. సో మనం అదే గుడి, ఆ గుడికి ఆనుకొని ఇటు లెఫ్ట్ సైడ్లో పోతాం అన్నట్టు. ట్రాన్స్ఫార్మ్ ఇటు గదులు ఉంటాయి, కొబ్బరికాయలు అవి ఇవి ఉంటాయి. ఎందుకు ఇదంతా చూపిస్తానంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కాకుండా ఇదంతా చూపిస్తాను నేను. ఇదే మన మెయిన్ గుడి, పాతది రాజన్నది గుడి అంటారు కదా, అదే మెయిన్ గుడి, పెద్ద గుడి. సో దీన్ని పట్టుకొని నేను ఫస్ట్లో చూపించినట్టు మన పార్కింగ్ కాంచెలి వెళ్ళంగానే ఒక దారి చూపించిన దిశలో దానికే ముంగట ఉంటుంది ఇది. సో మనం దాన్ని పట్టుకొని వెళ్తున్నాం. మోడు అది కావాలి ఇది కావాలని అటు ఇటు తిరుక్కుంటూ వస్తాను. వానితోటే నాకు టైం పాస్. నాకు అది కావాలి. వీడది కుదిరంటే నవ్వుతారు ఇక, సిగ్గుపడతారు ఇక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మనకు మధ్యలో అయితే వీళ్ళు బొట్లు పెడతామని వచ్చి ఆపిల్లు. మేము కూడా దేవుని దగ్గర పోతున్నాం కాబట్టి నేను కూడా బొట్టు పెట్టించుకున్నాం. మా చిన్నోనికి ఒక బొట్టు పెట్టిళ్ళు, అందరికీ బొట్లు పెట్టినాం. సో తర్వాత పైసలు అడుగుతారు చూడండి. బొట్లు పెట్టిన తర్వాత కళ వచ్చింది అందరికి. మోహర్స్ కూడా ఇట్లా చూస్తాడు. సో అందరికి కలిపి ఎంత ఇవ్వాలంటే ఇవ్వండి ఎంత కొంత ఉందా అడిగింది. సో ఆయన వాళ్ళకి ఇచ్చేసినాం. మేము మళ్ళీ స్టార్ట్ అయినాం. వీనితోటే నాకు టైం పాస్. ఎంటికలు తీసే కాడికి పోవాలంటే అక్కడ నల్ల కూడా ఉంటుంది, దానికి చేయిలు కాలు కడుక్కొని మేమైతే కళ్యాణ కట్టకు పోతాను. ఇదే మనం ఫస్ట్ వీడియోలో చూపించింది. సో దానికి ఆపోజిట్లో ఇటు మెట్లు ఉండేవి. మనం దీన్ని పట్టుకొని పోతే ఫస్ట్ వీడియోలో చూపించినట్టు కళ్యాణ కట్ట లెఫ్ట్ సైడ్లో చూపించినాం కదా, హెయిర్ తీసేది, అక్కడికి వచ్చేస్తాం. మోడేడి 130 టైం పాస్ అటు ఇటు 100 మనం పట్టుకొని వచ్చేసినాం. సో ఇదే మా ఫస్ట్ వీడియోలో చూపించిన కళ్యాణ కట్ట అనేది. మా అమ్మ వచ్చి హెయిర్ తీసిన తర్వాత చిలుకలు ఎత్తారని అంటుంది. ఆడ చిలుకలు ఇక్కడ తీసుకుంటాం మనం చూడలేం కాబట్టి ఆ చిలుకలు ఏం లేవు. చిన్న పాపకు ఫస్ట్ గుండు తీయ ముందుకే కొద్దిగా కొన్ని వెంట్రుకలు తీసి మాకు ఇచ్చిండు. ఈ వెంట్రుకలు తీసుకుపోయి గుళ్ళే వేరే ఆ గుడికాడ వేసేయమని చెప్పిండు. సో దాన్ని తీసుకొని ఏదన్నా కవర్లన్నా కాగితంలో పెట్టి నేను దాపెట్టుకొని ఉన్నాం. మా వాడు అప్పటి నుంచే నాకు గుండు కావాలని వాడు పడుతాడు. నీకు గుండు కొట్టిద్దామారా, నీకు కొట్టిద్దామా? చిన్న పాపకు గుండు గీయడం అయితే స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా ఎండ తగులుతుందని ఇటు సైడ్ పెట్టిళ్ళు.
చుట్టుపక్కల కూరగాయలు అయితే ఏడుతాలు గుండ్లు వీక్తాంటే, కాకపోతే మా అన్న బిడ్డ మాత్రం గుండె అయిపోయే వరకు కూడా గింత సప్పుడు చేయలేదు. పక్క పొంటల్లో అయితే ఒక్కొక్కరు ఏడుస్తూనే ఉన్నారు. ఆడ తలనీలాలు ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ చూపించినట్టు ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ ఉన్నది ఈ రోడ్కే. ఆ వాటర్ ట్యాప్ కాడికి మా చిన్న పాపని తీసుకుపోతారు. స్నానం చేపిస్తా అంటారు కానీ చలికి వద్దని చిన్నగా జస్ట్ నీళ్ళు చల్లుతామని అన్నారు. సో జస్ట్ ఆడ కొన్ని నీళ్ళు మీద చల్లుకొని అప్పుడైతే మా రూమ్ దగ్గరికి వచ్చేసినాం. మనం మన మేకని తీసుకొని బద్దిపోచమ్మ గుడి కాడికి వచ్చినాం. అది జడితిత్తలేదని కొద్దిగా అంత పక్క పొంటి కళ్ళు కూడా పోసినాం దానికే. ఇక్కడనే మనం బలి ఇవ్వాల్సిందట గుడి చూడండి. సో అది జడితిత్తలేదు, తర్వాత జడితిచ్చేసింది. వాళ్ళైతే గుడి లోపలికి వేయలు నన్ను ఇక్కడ మేకను నన్ను వదిలేసి. సో మనకు మేకను కటింగ్ చేయడానికి సపరేట్ ఈ గుడి పక్క పొంటే సీదా అక్కడ ముంగటున్న రూమ్లో ఇదే గ్రీన్ కలర్ దాంట్లో పట్టుకపోతాడు. ఇక్కడైతే మనకు కటింగ్ చేస్తారు. కటింగ్ ఫీజు వాళ్ళు తీసుకొని మనకు కట్ చేసి అయితే ఇస్తారు. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మళ్ళీ వచ్చి. ఆఫ్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా నేను అట్లా బయటికి వెళ్ళేసి వచ్చి పక్క పొంటి చెరువు ఉంటుంది మనం వచ్చే రూట్లో రైట్ సైడ్లో. అప్పుడు ఇదంతా చెరువే కానీ ఇప్పుడు మొత్తం గుడిపేసిళ్ళు పార్కింగ్ అని. మనకు రైట్ సైడ్లో చెరువు ఉంటుంది. నేనైతే మార్నింగ్ వాక్ అట్లా వచ్చేసినాయి దీనికి. ఇది మనం అంతా పార్కింగ్ వాడుకుంటారు. అప్పుడు ఇదంతా నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇదంతా చెరువు. ఇదంతా ఇప్పుడు మట్టి తోటి కూడిపేసి చేసేసిళ్ళు పార్కింగ్ కోసం. సో మన కార్ అయితే అక్కడనే ఉన్నది, మనం వచ్చిన కారు. సో ఇదే మన పార్ట్ 1 వీడియోలో చూపించింది ఇదంతా. సో మళ్ళీ పొద్దున ఎట్లుంటుందని నేను మళ్ళీ సేమ్ దారిలో నడుచుకుంటూ అయితే పోతాను. సేమ్ దారిలో మనం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో కళ్యాణ కట్టు ఉంటుంది. మనం ఇట్లా సీదా పోయి లెఫ్ట్ తీసుకోవాలి. బోర్డు అనిపిస్తుందిగా. సో మనకి ఇక్కడ బొట్టు పెట్టిన స్ట్రీట్ ఇదే. ఇట్లకి వెళ్ళిపోతున్నా మీ అందరికి ఒకసారి చూపిద్దామని. సో ఇది మన సర్కిల్, నిన్న చూపించినాం కదా ఇదే ఆ సర్కిల్. సో మళ్ళీ నేను ఇట్లా రివర్స్ వచ్చుకుంటా ఎట్లుంటుంది ఇంకా అని మళ్ళీ చూపిస్తాను అందరికీ. సో మనం మార్నింగ్ లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటేనే కొందరు రెడీ అయ్యి ఆల్రెడీ స్నానాలకి నాకు చేసేసుకొని పూజకు పోతూనే ఉన్నారు అందరికీ. సో ఇక్కడనే మన దగ్గరికి రూమ్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇదే మా రూమ్ ఉండే. మనకు ముంగట యూనియన్ బ్యాంక్ ఉంటుంది, మన గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే మా రూమ్. వేములవాడ నుంచి వెళ్ళి మనం స్టార్ట్ అయిన కొండగట్టుకు నాకు ఒక సంచి ఇచ్చి మోసుకుపోమ్మని సంచి ఒక బ్యాగ్ వేసుకొని నేను అయితే కార్ దగ్గరికి వెళ్తాను. మాకు ఆల్రెడీ వచ్చేసి అదంతా ప్యాకింగ్ చేసేసిళ్ళు. మనది కొద్దిగా లేట్ అయిపోయింది. నాది వీడియో తీసుకుంటా నా సంబరం మీద నేను ఉన్నా. ఇదే మనం గల్లీ డ్రైవర్ చూపిస్తాగని. డ్రైవర్ మూడు కన్నుల బాట శివుడో ముచ్చేగా లేలేటి బోల శంకరుడో.